వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు మనకంటే కూడా ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే మన కెపాసిటీ ఏంటో మనకు తెలియదు, మన నాలెడ్జ్ ఏంటో మనకు తెలియదు. ఒక పని స్టార్ట్ చేయాలి అనుకున్న వెంటనే పక్కన వాళ్ళకి పోయి చెప్పాలి. వాళ్ళు ఇచ్చేటటువంటి సజెషన్స్ అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఆ పని స్టార్ట్ చేయాలి. అంటే అందరూ మనకు వెల్ విషర్సే ఉంటారా? మనకు సజెషన్స్ కరెక్ట్గా ఇస్తారా? మన పేరెంట్స్ మన కెపాసిటీ మనకు తెలుసు, మన ఎనర్జీ ఏంటో వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళైతే కరెక్ట్ సజెషన్స్ ఇస్తారు. మన ఫ్రెండ్స్ ఎందుకు ఇవ్వరు అనడానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్ ఒక అతను ఫెయిల్ అయ్యాడు 10th క్లాస్ ఎగ్జామ్లో. అప్పుడేమనుకుంటాం మనం, అయ్యో ఫెయిల్ అయ్యాడే అని చెప్పి బాధపడతాం. అదే ఫ్రెండ్కి మనకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పుడు ఏమనుకుంటాం, మనం తెగ బాధపడిపోతాం. ముందు వాళ్ళు ఫెయిల్ అయితే ఎంత బాధపడ్డామో అంతకు డబల్ బాధపడతాం మనకంటే ఎక్కువ మార్కులు వస్తాయి. మరి మన యాటిట్యూడ్ అదైనప్పుడు, మన ఆలోచన విధానం అదైనప్పుడు పక్కన వాళ్ళు కూడా అదే విధంగా ఆలోచన చేస్తారు కదా. మరి మనం చేసేటటువంటి ప్రతి పని మనం ఎందుకు పక్కన వాళ్ళ చేతుల్లో పెట్టేసి గాల్లో దీపం పెట్టి దేవుడా అనడం అవసరం లేదు కదా. మనం ఏదైనా కూడా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్మాల్ స్టోరీ. ఒక కొడుకు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నాడంట. తండ్రి బయటకు వచ్చి, నాన్న కంగ్రాచులేషన్స్ అని చెప్తాడంట. ఇప్పుడు నీకు జాబ్ వచ్చేసింది, నువ్వు ప్రజెంట్ ఇంటర్వ్యూకి ఓన్లీ అటెండ్ కావాలంతే, ఒక పోస్టు నీదే అని చెప్పేసి నవ్వుతూ కొడుకు భుజం తట్టి పంపిస్తూ ఉన్నాడంట. ఎదురింట్లో చూస్తూ ఉన్నటువంటి ఒక అతను అప్పుడే వచ్చేసి, అబ్బా ఎంత ఓవర్ యాక్షను, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోతుంది కదా, అప్పుడే కంగ్రాచులేషన్స్ చెప్పడం ఎందుకు అని ఇతను ఒక చురకలాగా మాట్లాడడం జరుగుతుందంట. అన్న వెంటనే ఫాదరు, నేను ఒక విషయం అడుగుతాను, మీరు చెప్పండి. ఇప్పుడు నా కొడుకు నా ఇంట్లో ఎంత కష్టపడుతూ ఉన్నాడు, ఎలా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అనే విషయం నాకు తెలుసు. వాడు ఆ జాబ్కి అర్హుడు అనేది నాకు తెలుసు, అది సాధిస్తాడని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. మరి మనము ఎక్కడైనా ఒక క్రికెట్ ఏదైనా గేమ్స్ జరిగేటటువంటి ప్లేస్కి 1 వీక్ ముందు నుంచే హోటల్ బుక్ చేసుకోవడం, టికెట్స్ బుక్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా వికెట్స్ తీయాలి అనేటటువంటిది, వాళ్ళు ఆడే ఆట వాళ్ళు ఎలా ప్రాక్టీస్ అయ్యారో మనకు తెలియదు, ఎలా ప్రాక్టీస్ చేశారో మనకు తెలియదు. దానికంటే ముందే మనం వాళ్ళని నమ్మి మా వాళ్ళే గెలుస్తారని చెప్పేసి వెళ్ళి అక్కడ కూర్చొని క్లాప్స్ కొడుతూ ఉన్నాం, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. 6 కొడితే బాగుండు, 4 కొడితే బాగుండు అని చెప్పేసి మనం కేరింతలు వేస్తూ ఉంటాం కదా. మరి వాళ్ళను ఎంత ప్రాక్టీస్ చేశారో మనం చూసామా, వాళ్ళు ఎలా ఆడతారో మనం చూసామా, వాళ్ళ మైండ్ ఆ టైంలో ఎలా ఉందో వాళ్ళ సిచ్యువేషన్ మనం చూసామా, చూడలేదు కదా. మరి వాళ్ళ మీదనే మనకు అంత నమ్మకం ఉండి మనకు కప్పు తీసుకొస్తారని మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు, నా కొడుకు నా ఇంట్లో ఎంత కష్టపడుతూ ఉన్నాడు, ఏ విధంగా చదువుతూ ఉన్నాడు, వాడికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటనేది నాకు ఆ మాత్రం తెలియదా, అందుకే నేను కంగ్రాచులేషన్స్ చెప్పాను అంటాడంట. అంటే అది మన ఇంట్లో వాళ్ళు మనకు ఏది ఏ టైంలో కావాలో అది వాళ్ళకు తెలుసు. మనం దానికి అర్హులము అయ్యుంటే కంపల్సరీ మనకు ప్రోత్సహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కటి ఈ 2025 స్టార్టింగ్లో రెజల్యూషన్స్ గురించి ఒక వీడియో చూసాం. అవన్నీ పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ నేను స్టార్టింగ్ వెళ్తాను, మళ్ళీ నేను టైం టేబుల్ వేసుకుంటాను, మళ్ళీ నేను పక్కన వాళ్ళ సజెషన్స్ తీసుకుంటాను, ఈసారి వీళ్ళది తీసుకొని ఇంకోసారి ఇంకొకరు తీసుకుంటాను అంటే మనం అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడికక్కడికే వెళ్తూ ఉన్నాం, ముందుకు వెళ్తూ ఉన్నాం, వెనక్కి వస్తూ ఉన్నాం. మరి మనం అనుకున్నటువంటి మైల్ రాయిని దాటాలి అంటే, విజయాలను సాధించాలి అంటే మనము ఎంతో స్పీడ్గా అనుకున్న విధంగా ప్లాన్ చేసుకున్న విధంగా ఆ ప్లాన్ను మనం ఎప్పుడు చిన్న మార్పులే పెద్ద విజయాలు తెచ్చిపెడతాయని చెప్తారు మనకు. కాబట్టి చిన్నగానే స్టార్ట్ చేద్దాం. అదే మనకు నచ్చింది అయినటువంటిది అయితే మనం అనుకున్న దానికంటే కూడా స్పీడ్గా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ స్టార్టింగ్ ఏదైనా స్టార్ట్ చేయాలి. మనం ఎంత నాలెడ్జీ ఉన్నా ముందు వీడియోలో తెలుసుకున్నాం, మనం అది కార్యాచరణలో అది రాకపోతే ఆ నాలెడ్జ్ అంతా వేస్ట్ అవుతుంది.